రప్ప ఏంది రప్పా రప్ప రప్పా రప్ప నరికేస్తాం. అదో పోస్టరా? నాకు తెలిసి అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టన్నా తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేమలే పాపం లేపో, మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. అంత టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు, ఆరోగ్యశ్రీ లేదు, రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు, పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు, మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ 6లు లేవు, సూపర్ 7లు లేవు. మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా నరుకుతాను. మంచిది కదా సార్. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇక్కడ చేస్తాం లేదంటే గంగ జాతరలో బలి ఇచ్చేస్తాం. ఒక గంగమ్మ జాతర కాదు, గంగమ్మ ఎవ్రీవేర్ ఉంటుంది, తిరుపతే కాదు. ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు. ఏ ఊరికి ఆ ఊరు ఇది ఇస్తారు, బలిస్తారు, పశువులు బలిస్తూ ఉంటారు. అది ఇప్పుడు మాట్లాడే పరిస్థితి. ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఒక ఊర్లో గ్రామదేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేల్ని బలిచ్చేవాళ్ళు. అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో. మేము చిన్నప్పుడంతా చూసాం. ఇంటికి ప్రతి ఒక్కడు పెంచేవాడు ఒకదాన్ని, ఒక పొట్టేలు పెంచేవాళ్ళు, కొనేవాళ్ళు. కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇచ్చేసేవాళ్ళు. అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఏం చెప్తా? డెఫినెట్గా చట్టబద్ధకి వస్తుంది. ఎవ్వరికి కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా టెర్రరిజం క్రియేట్ చేయడం, లేకుంటే ప్రొవోక్ చేయడం. ఒకప్పుడు రాజకీయాలంటే ఒక బ్యాడ్ ఎలిమెంట్ ఉంటే వాడితో అసోసియేట్ కావాలంటే భయపడిపోయేవాళ్ళం, పక్కన రానిచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు వాళ్ళతోనే రాజకీయం చేసే పరిస్థితికి వచ్చేసారు. దట్ ఈస్ డేంజరస్ ట్రెండ్. సార్ జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన మాట మాట్లాడుతున్నాడు సార్. తన వెనకాల వస్తున్న జనాన్ని చూసి భయపడిపోతున్నారు, అందుకే నా ప్రోగ్రామ్ని కండక్ట్ చేయకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఇంక 4 ఏళ్ల తర్వాత కదా నువ్వు మాట్లాడేది. అప్పుడు చూద్దాం నీ కథ. ఎందుకు ఊరికి ఇప్పుడు ఎందుకు అవన్నీ అంటే అట్లా మాట్లాడి బతకాలని చూస్తున్నారు. తప్పది.
ఎవరు ఇది నేను ఎందుకే మీకు ఒక మాట చెప్పాను, విచిత్రమైనటువంటి మనస్తత్వాలు ఉండే వ్యక్తులు వారిగా ఉంటారు. ఎవరన్నా మాట్లాడతారా? పోలీసులు తిడతారా? పబ్లిక్ని తిడతారా? మనం చెప్పి మీరు నరికేండ్రా పోయేసి అని చెప్తారా మీరు? ఏంటి ఇవన్నీ? ఎవరైనా ఎక్కడన్నా విన్నారా మీరు? ఎప్పుడన్నా చూసారా ఈ పోకడ? ఈ రాష్ట్రంలో దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఒరవడు ఉందా? చంపేయండి, పొడి చేయండి, లేదంటే ప్లే కార్డ్స్ పెట్టుకొని వచ్చి డెమాన్స్ట్రేట్ చేసి ఆనందపడిపోవడం. ఎక్కడికి పోతున్నాం? దాన్ని చూసి ఏం నేర్పిస్తున్నాం మన సమాజంలో? చాలా ప్రమాదం ఇవన్నీ. ఎమ్మెల్యేలందరినీ ఇళ్ళకి వెళ్ళమంటున్నారు ఏడాది పాలన సందర్భంగా. ఈ సందర్భంగా వచ్చినటువంటి నేతల్ని చంద్రబాబు గారి మేనిఫెస్టోని గుర్తు చేసుకుందామని చెప్పేసి మొత్తం నేను ఆయన కూడా గుర్తు చేసుకొనే ప్రజలు చేశారు. అది మర్చిపోతే ఎట్లా? తగ్గేదేలే, ఈయన తగ్గడ్రా బయటికి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో తిరిగింది, బాబు గారు 11 నెలలు తిరిగి వదిలి పడేశారు. గిర్రం తిరుగుతున్నారు, ఎండనా వాననా కార్యకర్తలను కలుస్తున్నారు, అహర్నిశలు కష్టం. ఇప్పుడు కూడా మారలేదు. కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా భారతిరెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూలితే ఇమ్మీడియట్ గా మనం యాక్షన్ తీసుకుంటాం. దానికి కారణం ఒకటి, ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు, సుపరిపాలన కోరుతున్నారు, ముందరికి నడిపించండి అని కోరుతున్నారు. వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నారు. అదేదో సినిమాలో ఉంది కదా, అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం. నక్సలైట్లని, ఫ్యాక్షనిస్టుల్ని చూసి కలబడి నిలబడినటువంటి నాయకుడు. చాలా లెంగ్తీ రోపిస్తాడు మా ముఖ్యమంత్రి గారు. చాలా ఓర్పు, చాలా సంయమనం ఆయనకి. నీలాంటి అరాచకాల్ని మాత్రం సహించేది ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరేవో మీ టూర్లో రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి, సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్, ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్. మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్న? ఎవరిని? ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు. మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష, అంతర్మదనం జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది, ఎన్నో మార్పులు వస్తాయి. కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడా కూడా కనపడడం లేదు. ఏం చేశారు మీరు? తెనాలికి వెళ్ళి మీరు పరామర్శించింది ఎవరిని? 9 కేసులు 10 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్లని. అవి ఏమన్నా మేము పెట్టామా? మీ గవర్నమెంట్లో మీరున్నటువంటి టైంలో మీరు పెట్టినటువంటి కేసులే కదా.